నీతిగా యథార్థంగా జీవిస్తే అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యమే దరికి చేరుస్తుంది. నీ జీవితంలో పనులు ప్రారంభిస్తున్నావు కానీ, నీ జీవితంలో ప్రయత్నాలు ప్రారంభిస్తున్నావు కానీ చేరుకోవలసిన గమ్యానికి చేరుకోలేకపోవడానికి, సాధించాల్సింది నువ్వు సాధించకపోవడానికి, అందుకోవలసిన ప్రతిఫలాన్ని అందుకోలేకపోవడానికి ఎందుకు నీ ధైర్యము సరిపోవటం లేదంటే వినో, నీలో ఎక్కడో నువ్వు పొరపాటు చేస్తున్నావు. చేరుకోవాలనుకున్న గమ్యానికి చేరుకునే ప్రయాణంలో ఎక్కడో నువ్వు తప్పటడుగులు వేస్తున్నావు. కాబట్టి నువ్వు చేసి ఆ తప్పు ఏం చేస్తుందయ్యా అంటే నీకు ధైర్యం లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ధైర్యాన్ని కోల్పోతావో ముందుకు సాగడానికి బదులుగా వెనకడుగు వేసేస్తావు. నీకు ధైర్యం కావాలంటే నీలో యథార్థత కావాలి. ఆ యథార్థతే నీకు ధైర్యాన్ని ఇస్తుంది, దమ్మునిస్తుంది, దరికి చేరుస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.